ప్రాంతంలో ఉన్నటువంటి ఒక క్రూ తెగ. ఏం తెగ? క్రూ. వాళ్ళందరినీ కూడా క్రూ జాతి మనుషులు అంటారు అన్నమాట. ఏమంటారు? క్రూ జాతి మనుషులు. ఆ మనుషులలో వాళ్ళ డాడీ ఒక పెద్ద నాయకుడు అంటే పిల్లలు. వాళ్ళ డాడీ ఆ క్రూ జాతికి అంతటికి కూడా పెద్ద నాయకుడు అంట. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళు నార్మల్గా వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులంతా కూడా వాళ్ళ మీద దాడి చేసేసి వాళ్ళ నాన్నను ఓడించేసినారంట. వాళ్ళ నాన్నను ఓడించేసి, ఇదిగో నువ్వు ఓడిపోయినావు, నువ్వేం చేయాలో తెలుసా, నేను చెప్పిన వస్తువులన్నీ కూడా నాకు తీసుకొని వచ్చేయాలి, లేదంటే నీ కొడుకుని నేను బానిసగా తీసుకెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళ కొడుకుని పట్టుకొని బరబర లాక్కొని ఈడ్చుకోబోతాను. శామ్యూయల్ మోరిస్ తీసుకొని పోయి ధనంధన తీసుకొని పోతుంటే, అయ్యా వెయిట్ చేయండి, నేను మీకు ఏం కావాలో చెప్పండి. ఇదిగో నాకు 2 ఏనుగు దంతాలు తీసుకురా, ఇదిగో నాకు 2 బస్తాల ఫ్రూట్స్ తీసుకురా అని చెప్పిస్తే ఆయన అందరి దగ్గరికి పోయి, మీ దగ్గర ఉన్న పండ్లు పూలని ఇవ్వండి, ఏనుగు దంతం అంటే కష్టమయ్యాది, ఏనుగు చంపకూడదు అయ్యంటే నాకు అదంతా తెలీదు, నీ కొడుకు కావాలంటే నేను చెప్పింది చేయాల్సిందని చెప్పేసి ఆయన లాక్కోబోతుంటే ఆయన ఎట్లా ఒకట్లా కష్టపడేసి పరిగెత్తి అడవిలోకి చాలా దూరం పోయి అది కనుక్కొని ఏనుగు చనిపోయిన స్థలానికి వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ కొడుకుని వెనక్కి తీసుకొని వస్తారు. అర్థం కాలేదు అప్పటికి శామ్యూయల్ మోరిస్కి, ఏందబ్బా ఇది, వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎందుకు మమ్మల్ని కొట్టినారు, నన్ను ఎందుకు తీసుకుపోతున్నాడు, ఏం అర్థమైంది కదా. చిన్న పిల్లవాడు, కొద్ది సంవత్సరాలు అయింది. అట్లాంటి యుద్ధాలు ఇంకా కొన్ని జరగడం మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ శామ్యూయల్ మోరిస్ వాళ్ళ నాన్న నెమ్మదస్తుడే, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే వేరే వాళ్ళ మీద పోయి దాడి చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి అంతా తీసుకోవడము, వాళ్ళు ఏం కోరితే అది చేతులు చేయడము, ఓడిపోతే వాళ్ళ పెద్ద కొడుకుని బానిసగా పట్టుకోబోయేవాళ్ళు. బానిసగా పట్టుకోబోయి ఏం చేసేవాళ్ళు తెలుసా, ఒక గడువు ఇస్తారు, ఇదిగో సండే లోపల నువ్వు తీసుకొచ్చినావా నీ కొడుకుని నీకు వెనక్కి పంపిస్తా, సండే ఒక రోజు లేట్ అయిందంటే నీ కొడుకుని కొట్టడం స్టార్ట్ చేస్తాం, చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేస్తాం, నువ్వు ఎన్ని రోజులు లేట్ చేస్తే అన్ని రోజులు నీ కొడుకు చిత్రహింసలు అనుభవిస్తాడని చెప్పేసి అంత క్రూరంగా ఉండే వాళ్ళ పిల్లలు. వాళ్ళ నాన్న ఏదో కష్టపడి వాళ్ళ యొక్క జాతిని అంతా సంరక్షించుకుంటున్నాడు. కానీ అంతలోపల శామ్యూయల్ మోరిస్కి 15 సంవత్సరాలు అయినాయి. ఈరోజు ఆ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ యుద్ధం జరిగింది. ఒక క్రూరుడైన నాయకుడు శామ్యూయల్ మోరిస్ వాళ్ళ మీద పడి వాళ్ళ నాన్నను ఓడించేస్తున్నాడు. శామ్యూయల్ మోరిస్ని బానిసగా తీసుకెళ్ళిపోయినాడు. వాళ్ళ నాన్న చెప్పినాడు, ఇదిగో నాకు ఈ బంగారం కావాలి, నాకు ఇదంతా కావాలి, నువ్వు ఇదంతా తీసుకొని వస్తేనే నీ కొడుకు నేను వదులుతా అంటే ఆయన సమయం తీసుకున్నాడు అనమాట. 10 రోజులు అయింది, రాలేదు. శామ్యూయల్ మోరిస్ ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం దాటిపోతే ఏం చేస్తారు, చిత్రహింసలు మొదలు పెడతారు. 1 నెల దాటిపోయింది, రాలేదు. వాళ్ళ నాన్న మోరిస్ని తీసుకురండి అని చెప్పి స్తంభానికి కట్టేసుకున్నాడు. స్తంభానికి కట్టేసి కొరడా తీసుకుని కొట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ కొరడాకి ఎట్లుంటాయంటే పిల్లలు, ఆ కొరడా చివరన ముళ్ళులు ఉంటాయంట. ఆ దేశంలో పడేటువంటి ముళ్ళులు ఉంటాయంట. ఆ ముళ్ళులకు చిన్న విషం లాంటిది ఏదో పూస్తానంట. అది పుచ్చుకుంటే చాలా మండిపోతుందంట. అసలే దెబ్బ తగిలింది, దాని మీద ముళ్ళు పడితే ఏమవుతుంది, ఆ విషం పడితే మండిపోయి కారిపోతుందంట, చీరిపోతుందంట. అట్లా 1 రోజు 2 రోజు 10 రోజులు తనను కొట్టడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న వచ్చినట్టు తీసుకొని వచ్చి, అయ్యా నా కొడుకుని ఏం చేయదు, ఇదిగో నువ్వు చెప్పింది నేను తీసుకొచ్చినానయ్యా అని ఆయన చెప్పిందంతా తీసుకొస్తే ఆయన మోసపూరితమైనటువంటి మనసుతో, ఇది సరిపోదు, నువ్వు తెచ్చింది 10 రోజుల క్రితం తీసుకురావాలా, ఇప్పుడు తెస్తే నాకు ఇది సరిపోదు, పోయి ఇంకా కొంచెం తీసుకురాపో అని చెప్పేసి వాళ్ళ నాన్నని తరిపేశాడు. వాళ్ళ నాన్న బ్రతిమలాడుతున్నాడు, అయ్యా పిల్లవాడు చచ్చిపోతాడయ్యా, అయ్యా నేను బ్రతిమలాడుతున్నానయ్యా, అయ్యా నువ్వు అడిగింది నేను ఇచ్చినానయ్యా, నా పిల్లవాడిని వదిలిపెట్టయ్యా అని చెప్పి శామ్యూయల్ మోరిస్కి బాధ అయిపోతుంది. ఏందబ్బా ఇంత శ్రమ పడతా ఉన్నాను అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తున్నాడు. నాన్న నాకు సాయం చేయనన్నా, నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను, నాన్న నాకు హెల్ప్ చేయనన్నా అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ నాన్న ఎంత తెచ్చినా కూడా, ఎంత తీసుకొచ్చినా కూడా ఆ క్రూరమైన నాయకుడు ఏం చేస్తున్నాడంటే, సరిపోదు, ఊరికే తాగేస్తున్నాడంట, ఇది నాకు సరిపోదు, నువ్వు ఏదైనా తీసుకురా. వాళ్ళ నాన్న ఇంకా అడుక్కున్నాడంట, అయ్యా ఇదిగో నా కూతురు కూడా ఉందయ్యా, బానిసగా మీ దగ్గర పని చేస్తుందయ్యా, నా కొడుకు చనిపోలేడయ్యా. శామ్యూయల్ మోరిస్కి ఇంకా వద్దు నాన్న, చెల్లి ఇంత బాధ
ఒప్పుకోలేదు. నేను ఇక్కడే ఉంటాలే నాన్న, నువ్వు చూసుకొని రా. చెల్లి కోసము తను కష్టపడడానికి సిద్ధపడ్డాడు. తన మనస్సు అంత మంచిది. వద్దు నాన్న, నేను ఇక్కడే ఉంటానన్న, చెల్లిని తీసుకెళ్ళండి. వాళ్ళ నాన్న ఏడ్చుకుంటా తన చెల్లిని తీసుకుపోయాడు. ఏమైతుందో నా కొడుక్కి, దేవా నీకే అప్పచెప్తున్నా అని చెప్పి వదిలిపోయినాడు. శామ్యూయల్ మోరిస్ని చితకబాపుతున్నా, మంచి పడేస్తా ఉన్నారు పిల్లలు. ఏమైతుందో తెలియదు శామ్యూయల్ మోరిస్. ఆయన ఇంకా మరణం కోసం ఎదురు చూస్తాడు. ఒక చిన్న మానులాగా ఉంటుంది, ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కట్టేసేస్తే వీపు మీదంతా కొడుతున్నారు. ఎంత కొట్టినా, ఎంత కొట్టి 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 వీపంతా కూడా చీలిపోయింది, స్థలం లేదు ఇంకా కొట్టడానికి. ఇంకా అతను మరణం కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను ఎవ్వరూ రక్షించరు, నన్ను ఎవ్వరు కాపాడలేరు, నా తండ్రి